2 సంవత్సరాలు కరోనా ఎదుర్కొన్నాం. ప్రపంచం మొత్తం తల్లకిందులైంది. అయినా గాని ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఒక సంక్షేమం పథకాలు ఆపకపోగా గ్యాస్ గానివ్వండి, నిత్యావసర ధరలు గానివ్వండి, విద్య గానివ్వండి, వైద్యం ఎక్కడ ఇబ్బంది లేకుండా బోలెడు 15 రోజులకి యుద్ధం వచ్చి అల్లాడుతా ఉంటే, యుద్ధం వస్తుందని తెలుసు. అక్కడ గల్ఫ్ దేశంలో యుద్ధం రాబోతా ఉందని తెలుసు, జరుగుతుందని తెలుసు. గ్యాస్ గానీ, పెట్రోల్ గానీ ఇంత నిల్వ ఉండాలి, ఇంతకాలం వస్తది. సపోజ్ ఒక 3 నెలలు యుద్ధం వస్తే దానికి కావాల్సిన నిల్వలు పెట్టుకోవాలన్న జ్ఞానం ఈ ఈ ఈ కుటుంబ ప్రభుత్వానికి లేదు. ఈరోజు అంతా బ్లాక్ మార్కెట్ చేసుకుంటున్నారు. ఇయాల సామాన్యుడికి గ్యాస్ బండ లేదు. 1800 పడేస్తే గ్యాస్ బండ. డోర్ డెలివరీ ఇస్తున్నారు. కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని ఈ దళారులు మొత్తం శుభ్రంగా హాయిగా డబ్బులు దండుకుంటున్నారు. జనాలు ఖచ్చితంగా మోసపోయారు. ఇప్పుడు చేసేదేం లేదు. ఆల్రెడీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కదా! ఈ ఇంకో మహా అయితే వీళ్ళు ఈ 2 సంవత్సరాలు జనాలు అనుభవించాల్సిందే. ఎవరికీ సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. అసలు ముందు వీళ్ళు ఈ అప్పు చేసిన ప్రతి మంగళవారం వస్తే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఏదో ఏదో రూపంలో అప్పులు తీసుకున్నారు. అసలు ఈ డబ్బులని ఏమైపోతున్నాయో ఎవడో తెలీదు. ఇప్పుడు ఈ అప్పు ఇప్పుడైతే 3,00,000 చిల్లర కోట్లు అప్పు చేశారు. దానికి లెక్కలు కూడా చూపెట్టలేదు. దీన్ని ఎలా చూస్తారు? అసలు లెక్కలు తీయడం కాదు. ఏ జీవో అయినా సరే అసలు ముందు చీకటి జీవోలు ఇస్తానన్నారు. ఆ జీవో ఇంతకుముందు గవర్నమెంట్లో ఏ జీవో ఇచ్చినా పబ్లిక్కి పెట్టేవాళ్ళు. అసలు ఈరోజు జీవోలతో సంబంధం లేకుండా అసలు ఈ డబ్బుల్ని పప్పులు వెళ్ళలాగా వాళ్ళ కాంట్రాక్టర్లకి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దండుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు ఉన్న పథకాలు ఏవో ముందు వాళ్ళు ఇస్తానన్న సూపర్ 6 కానీ వదిలేసేయండి. ఇప్పుడు ఎవరికి ఏంది విద్య, వైద్యం, పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు. వాళ్ళకి సర్టిఫికేట్లు రావట్లేదు. ఆ సర్టిఫికేట్ లాగా ఇంతవరకు పీజీల్లో సీట్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. విద్యార్థుల పరిస్థితి అలా ఉంది. వసతి దీవెన లేదు, విద్యా దీవెన లేదు. విద్య పరిస్థితి ఇలాగ ఉంది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికే వైద్యం. ఇలా ఆరోగ్యశ్రీని సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. 108 పని చేయట్లా. ఇక రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ జరిగితే గంట కూర్చున్న అంబులెన్స్ రావట్లా. ఎంతమంది పేదవాడి ప్రాణాలు బాగొట్టుకుంటున్నారు. విద్యా వైద్యం సర్వనాశనం చేశారు. మూడోది వచ్చేప్పటికి వ్యవసాయం. ఇప్పుడు రీసెంట్‌గా 108 అంటే ఒకటి గుర్తొచ్చింది. నిన్న మార్కాపురంలో ఒక బస్సు కాలిపోయింది. అంబులెన్స్‌లు చాలా లేట్‌గా వచ్చాయంటారు. దీన్ని ఎలా చూస్తారు? గతంలో కూడా ఇలానే ఉందంటారా? అసలు మీకు గతంలో 10 నిమిషాల నుంచి 15 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేది. ఇవాళ గంట ఉన్నా కానీ అంబులెన్స్ రాదనే వాళ్ళే చెప్తున్నారు. మీరు రావడానికి అంబులెన్స్ ఎందుకంటే వాటికి మెయింటెనెన్స్‌కి డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళకి శాలరీలు ఇవ్వట్లేదు. అక్కడ ఎన్ని షెడ్‌లో పడి ఉన్నాయి. మీరు కంచిచర్ల రండి, మీకు అక్కడ షెడ్‌లో చూపిస్తాం. వాటికి ఏంటంటే మినిమం మెయింటెనెన్స్ కూడా డబ్బులు లేకుండా ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఈ బస్సు ప్రమాదాలు ఉంటాయి చూసారా? ఇప్పుడు మీరు చూసుకోండి 20 నెలల కాలంలో ఎంతమంది బస్సు ప్రమాదాలు జరిగినాయి, ఎంతమంది చచ్చిపోయారో చూడండి. వీళ్ళకి దేని మీద నియంత్రణ లేదండి. కేవలం డబ్బులు ఎలా దండుకోవాలి, ఎలా పోగేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎట్లాగూ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, మనం ఉన్నంత వరకు డబ్బులు పోగేసుకోవాలన్న దాంతోనే ఉన్నారు తప్ప ప్రజలు కానీ ప్రజల యొక్క అభివృద్ధి కానీ వాళ్ళు వాళ్ళ ప్రజల గురించి ఆలోచించే ఆలోచన కానీ చేయాలన్న ఆలోచన కానీ వీళ్ళకి లేదు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ నిన్న స్టేట్మెంట్ చూశాను నేను. అసలు నారా భువనేశ్వరి గారును చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సీతారాముల్లా కనపడుతున్నారంట. అసలు పూర్తిగా ఆయన వాళ్ళకి భక్తులుగా మారిపోయాడు. ఆయన అలాగే ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు, దేని గురించి అడిగే పరిస్థితి లేదు. ఎంత నిస్సిగ్గుగా ఉందంటే ఆ పాపం జనసేన ఎమ్మెల్యే బాధితురాలు ఒక ఆవిడ ఉంది, అరవస్థ ఎదురు, రోజుకు ఒక వీడియో వదులుతుంది, వారానికి ఒక వీడియో వదులుతుంది. ఇంతవరకు అతని మీద క్రమశిక్షణ చర్యలు కానీ కనీసం పైగా పోనీ అతని మీద చర్యలు తీసుకుపోగానే పర్వాలేదు. ఈ అమ్మాయి మీద 2 కేసులు పెట్టారు. బాధితురాల మీద నాకు అన్యాయం జరిగింది, నన్ను మోసం చేశాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, నన్ను నమ్మించి మోసం చేశాడని చెప్పి వాళ్ళ అసెంబ్లీలో బాత్రూంలో మాట్లాడిన వీడియోలో సహా ఉంటున్న అమ్మాయి రోజుకు ఒక వీడియో బయట పెడుతుంటే అతని మీద చర్య తీసుకుపోకపోగా ఆ అమ్మాయి మీద 2 కేసులు పెట్టారు. ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిపాలన, ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల గురించి నాకు రాజకీయాలు ఇవన్నీ తెలుసు. ఇంత నిస్సిగ్గుగా ఈ విధంగా పరిపాలన చేసినట్టు చూడాల. రీసెంట్గా కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం లేదనుకోవచ్చు. అంటే గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ ఒక మహిళ ఉద్యోగం తిడితేనే ఆయన్ని హెచ్చరించి ఆయన మీద కేసు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న జనసేన పార్టీకి తేడా అయిందంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఎందుకు ఇప్పుడు మన పృథ్వీరాజ్ సినీ యాక్టర్ ఉన్నాడు కదా, ఎస్వీబీ ఛానల్ చైర్మన్గా, జస్ట్ ఏదో అసభ్యంగా వీడియో వస్తే సాయంత్రాన్ని పీకి అవతల పడేశారు. అది ఎట్లాంటి వాళ్ళైనా సరే. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మనకి ఎందుకు వచ్చింది? మహిళల మీద అసభ్యంగా మాట్లాడినందుకు, దాని మీద క్లాస్ బిగినందుకు, గట్టిగా వారు మందలించినందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మహిళల పట్ల కానివ్వండి, రాజకీయాల్లో పిచ్చి పిచ్చి పనులు చేస్తే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు మన వీళ్ళు ట్రోల్ అవుతారు కదా, శ్రీనివాస్ దువాడ వీళ్ళు ఉన్నారు,
వాళ్ళని కూడా దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ శ్రీనివాస్ గారు వాళ్ళని కూడా ఎమ్మెల్సీని తీసి పక్కన పెట్టేశాడు కదా. ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ నాయకుడైనా ఒక నిబద్ధతతో పనిచేయాలా, నిజాయితీతో పనిచేయాలా, లేకపోతే వాళ్ళని ఖచ్చితంగా తీసి పక్కన పెట్టిన సందర్భాలు ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి.